ధర్మస్థలాకి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ ఒకటి కల్పిత పాత్ర సృష్టించిన ఆవిడ ధర్మస్థల సౌజన్య భట్ కేసు అవాస్తవమని పోలీసులు తేల్చారు. అదంతా కల్పితమని, అసలు సౌజన్య అనే బాలికే లేదని పాఠశాల రికార్డులు చెప్తున్నాయి. కర్ణాటకలోని ధర్మశాలలో బాలికల మీద దారుణాలు జరిగాయని తన కూతురు అనన్య భట్ 2003లో అదృశ్యమైందని సుజాత భట్ చేసిన ఆరోపణలకి ఒకప్పుడు భారీ సంచలనమే సృష్టించినాయి. దాని ఆధారంగానే ఆ తర్వాత ఇవన్నీ జరిగినాయి. సాక్ష్యాలలేమి ఒకటైతే పెళ్లి కాలేదన్నటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అవి కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. అయితే ఇప్పటివరకు అనన్య అనే బాలిక ఉన్నట్టు ఏ స్కూల్ రికార్డులు, ఫోటోలు, ఫ్రెండ్స్ కానీ వాంగ్మూలాల్లో కానీ ఎక్కడా లేవు. స్థానికులు, బంధువులు స్పష్టంగా అసలు సుజాతకి పెళ్ళే కాలేదు, పిల్లలు లేరు అని చెప్తున్నారు. ఇంకో పక్కన సిబిఐలో తన 1995 నుంచి 2004 దాకా కోల్కతా సిబిఐలో స్టెనోగ్రాఫర్గా పనిచేశాను సుజాత పలుమార్లు చెప్పుకుంది. అధికారుల విచారణలో సిబిఐ వాళ్ళని అడిగితే అసలు అట్లాంటి ఉద్యోగి తమ రికార్డులోనే లేరని చెప్పి సిబిఐ కూడా స్పష్టం చేసింది. అట్లాగే ధర్మస్థల ఆలయ సిబ్బంది దాడి చేస్తే తాను బెంగళూరులో అగాడి హాస్పిటల్లో 3 నెలలు కోమాలో ఉన్నానని చెప్పింది సుజాత. అధికారులు చేసిన విచారణలో అసలు ఆసుపత్రి రికార్డులో ఆమె పేరే లేదు. లేకపోతే సహజీవనం విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1999-2000 మధ్య సుజాత భట్ శివమొగ్గ జిల్లా రెప్సన్ పేటలో ప్రభాకర్ బలిగతో సహజీవనం చేసిందని, వాళ్ళకి ఎలాంటి పిల్లలు లేరని పత్రికా రిపోర్టు ధృవీకరిస్తున్నాయి. ఆమెకు పిల్లలు లేకపోవడంతో కుక్కలు పెంచుకునేదనే విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఇది అనన్య భట్ కథనం మీద మరింత అనుమానాలు రేకెత్తించింది. అసలు ఇప్పటివరకు బయటపడిన ఆధారాలను సుజాత భట్ వాదనలు ఖండిస్తున్నాయి. దీంతో అనన్య భట్ అసలు ఉందా లేక సుజాత భట్ సృష్టించిన కల్పిత పాత్ర ఇప్పుడు ఎట్లయితే వీడు సృష్టించాడో అట్లాగే అన్నటువంటిది చెక్ అవుతున్నది. అదంతా కూడా ఇప్పటిదాకా జరిగినటువంటి విషయాలన్నీ చూస్తుంటే పక్కాగా ఈవిడితో కూడా ఎవరో చెప్పించారు అన్నటువంటి పాయింట్ ఒకటి వైరల్ అవుతుంది. మరొక వైపు చూసుకుంటే ఎవరైతే ఈ మొత్తం ఒక వ్యక్తి వచ్చి నేను తమిళనాడులో ఉన్నాను, ఇంతకుముందు అక్కడ పనిచేశానని చెప్పాడో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. అదంతా ఫేక్ అన్నటువంటి విషయం తేలింది. అబద్ధాలతో ప్రచారం చేశాడన్నటువంటి విషయం కూడా తేలింది. బట్ అతన్ని అరెస్ట్ చేయలేమని కర్ణాటక ప్రభుత్వం చెప్తోంది. దానికి కారణం ఏంటి అంటే అరెస్ట్ చేస్తానికి అతను కోర్టులో ఎగ్జంప్షన్ పొందున్నాడు అన్నటువంటి. కాబట్టి ధర్మస్థలని దగా చేసేటటువంటి విషయంలో అంటే చివరికి ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తిని కాపాడటానికి ఆ విధమైన ప్రయత్నం జరుగుతుందన్నమాట.